నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 20వ తేదీ యూటీఎఫ్ అండ్ జేవీవీ సంయుక్త నిర్వహణలో గ్రూప్ 2 పరీక్షపై ఉచిత అవగాహన సదస్సు. కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాల నిరవధిక సమ్మె. అంగలగుదురు గ్రామం గణేష్ యూత్ ఆధ్వర్యంలో స్వదార హోంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జేఎంజీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ తెరసమ్మ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి ప్రభు శాంతి సందేశాన్ని అందించారు. వీరవల్లి మురళి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రభు చూపిన మార్గంలో తోటి వారికి సహాయపడాలని, కష్టాల్లో ఉన్నవారికి చేతనైనంత సహాయం చేయాలని కోరారు. స్వదార హోంలోని అనాథలు క్రిస్మస్ పండుగ జరుపుకోవాలనే ఆకాంక్షతో గత 20 సంవత్సరాల నుండి వారికి బట్టలు, స్వీట్స్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. ఆ ప్రభు కృప మనందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. అనంతరం స్వదార హోంలోని అనాథలకు బట్టలు, స్వీట్లు పంపిణీ చేశారు. ఇవాళ మీ అందరికీ కష్టాలు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి ఏ వ్యక్తి అయినా సరే మనం జీవించే దాంట్లో మెరుగైన జీవితం కొనసాగించే దాంట్లో మనం మంచి ఫలితాలు చూస్తాం. మనం ఇబ్బందుల్లో ఉన్నాం, మనకు అయిన వాళ్ళు లేరు, మనం ఏం చేయలేము అనేటటువంటి నిరుత్సాహంతో మనం ఉంటే ఏది కూడా మనం ముందుకెళ్ళలేము, ఏది చేయలేము. ఏదైతే ఆత్మవిశ్వాసంతో మనం అడుగేస్తామో ఆ అడుగు ముందు మనం ఆశించినటువంటి విజయం ఉంటుందనేది కూడా మనందరం నమ్మకం పెట్టుకోవాలి. ఏదైతే మంచి మనసుతో మనం ఏదైతే కార్యక్రమం తలపెడతామో ఆ మంచికి దేవుని యొక్క అండ ఎప్పుడు ఉంటుంది అనేది కూడా మనం నమ్మాలి. అది వాస్తవం. ఏదైతే ప్రభు ఆ దేవుడు మనకి ఒక మంచి మార్గం చూపించారో ఆ మార్గానికి తగ్గట్టు మీరందరూ కూడా ఒక స్వదార హోంలో ఇక్కడ రక్షణగా ఉంటుంది. కార్యక్రమంలో అంగలగుదురు గ్రామ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ సభ్యులు బొద్దులూరి వేణు, ఎల్ఎంఎల్ ఖాదర్, షేక్ నసీం, నిజాముద్దీన్, సాంబశివరావు, సిస్టర్ హృదయమేరి తదితరులు పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ వేడుకలు జేఎంజే స్వదార హోంలో నిర్వహించడం వీరవల్లి మురళి గారి ఆధ్వర్యంలో మరి ఎన్నో గత 15 సంవత్సరాలుగా మురళి గారు సేవే పరమావధిగా ప్రతి సంవత్సరం కనీసం 10-15 సార్లు ఇక్కడికి వచ్చి బట్టల రూపంలో కానీ, భోజన రూపంలో కానీ, ఇతరత్ర వాళ్ళకి అవసరాలు తగ్గట్టుగా సేవ చేసే భాగ్యం, తర్వాత పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం, తాళిబొట్టు తాళ్ళు, ఉంగరాలు, మరి పట్టుబట్టలు, పట్టు చీరలు ఇవ్వటం ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇవాళ వీరవల్లి మురళి గారిని చూస్తుంటే ఇదేంట్రా అతనికి ఒక హాబీ అయిపోయింది సేవ చేయటం. ప్రతి సంవత్సరం అన్నగారి పుట్టినరోజు, అన్నగారి వర్ధంతి, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు, కోడల సుబ్రహ్మణ్య గారి పుట్టినరోజు, ఆయన వర్ధంతి రోజు, ఆయన పుట్టినరోజు నాడు ఇలా ఏదో ఒకటి కార్యక్రమం ఎంచుకోవటం, కనీసం సంవత్సరానికి 10-15 సార్లు ఇక్కడ సేవ చేయటం. మరీ ముఖ్యంగా ఈ పిల్లలందరూ కూడా ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చి ఏదో చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకొని సేవ చేస్తుంటారు. కానీ వాళ్ళలో మురళి గారు ఈ సభ్యులందరూ ఇక్కడ లోన ప్రవేశిస్తున్న వాళ్ళకు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభు అన్నారు. కృష్ణదేవరాయ ఎడ్యుకేషనల్ ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వారి 19వ మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం స్థానిక
టీజీకే కళ్యాణ మండపంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ సమాజాన్ని అభివృద్ధి పరచాల్సిన బాధ్యత యువత భుజస్కంధాలపై ఉందన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతోనే దేశ అభివృద్ధి ఆధారపడిందని పేర్కొన్నారు. గత 19 సంవత్సరాలుగా నిర్విరామంగా ప్రతి ఏటా దాదాపుగా 10 లక్షల రూపాయల పైగా పేద మెరిట్ విద్యార్థులకు అందించడం గొప్ప సామాజిక కార్యక్రమంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ముందుగా కేపా సెక్రటరీ తాడిగొండ చిన్నబ్బాయి వార్షిక నివేదిక సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, విశ్రాంత జీఎస్టీ కమిషనర్, IRS అధికారి రంగిశెట్టి మంగబాబు, హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరవ రామకృష్ణ, ప్రియదర్శిని విద్యా సంస్థల అధినేత చందు రామారావు, అమెరికా ప్రోగ్రెసివ్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు చందు శ్రీనివాసరావు, విశ్రాంత కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ బళ్ళ నరేంద్ర కుమార్, తెనాలి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ తోట రాఘవరావు, ఆంధ్రప్రదేశ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బడే ప్రభాకర్, నారాయణ విద్యా సంస్థల AGM కె వెంకటేశ్వరరావు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కేపా అధ్యక్షులు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బొల్లిముంత వెంకటనారాయణ, కేపా అసోసియేషన్ సభ్యులు అమరేశ్వరరావు, చింతల శ్రీనివాసరావు, కృష్ణార్జునరావు, సాయికృష్ణ, రామకోటేశ్వరరావు, శివరామకృష్ణ, పున్నారావు, దాతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 20 సంవత్సరాల నుండి స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. సుమారుగా కొన్ని వేల మందికి ఇచ్చారు ఇప్పటి వరకు. ఇది చుట్టుపక్కల ప్రాంతాల్లో మంచి మార్కులు తెచ్చుకొని కూడాను పేద విద్యార్థులు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం జవ్వాది కోటి నాగయ్య గారు, నారాయణ గారు వీళ్ళందరూ కలిసి స్థాపించినటువంటి కేపా ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క సంవత్సరం 20 లక్షల రూపాయలు కూడాను వీళ్ళు ఇవ్వటం జరిగింది 2 సంవత్సరాలు వరుసగా. ఆ విధంగా స్కాలర్షిప్లు ఇస్తూ పేద విద్యార్థులని, మెరిట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నందుకు వీళ్ళు నేను అభినందిస్తూ ఉన్నా. నేను కూడాను ఎప్పుడు కూడాను స్కాలర్షిప్స్ కార్యక్రమంగా పెట్టుకున్నాను గత 28 సంవత్సరాల నుండి. అందుచేత ఇక్కడ వీళ్ళతో నేను అసోసియేట్ కావటం, ఇక్కడ కూడా నేను కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరుగుతూ. డిమాండ్లు పరిష్కారం కోరుతూ అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతుంది. 6వ రోజు ఆందోళనలో భాగంగా అంగన్వాడీలు, ఆయాలు మోకాళ్ల మీద నిలబడి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు, రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇవ్వాలని, సెంటర్ తాళాలు పగలగొట్టే పనులు మానుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధ్యక్షురాలు టి అనురాధ, కోశాధికారి పి పావని, పి విజయలక్ష్మి, జె రంగపుష్ప, కళాధరి, షేక్ హసీనా తదితరులు పాల్గొన్నారు. ప్రీ స్కూల్ని బలోపేతం చేయాలని, నాడు నేడు ప్రోగ్రాం కింద మా అంగన్వాడీ సెంటర్లన్నీ అభివృద్ధి చేయాలని, మాకు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని, అద్దె బిల్లులు చెల్లించాలని, హక్కుల కోసం పోరాటం ఏ కార్మికులకైనా, కర్షకులకైనా, శ్రామికులకైనా ఉంది కాబట్టి మేము సిద్ధంగా ఉన్నప్పుడు ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి సమ్మెకు సిద్ధపడటానికి మా నివేదికను తీసుకొని ఇప్పుడు మమ్మల్ని అణగార్చడానికి సిద్ధం చేస్తుంది. కాబట్టి ఇలాంటి దుశ్చర్య చేయకూడదని, మాకు సహాయ సహకారాలు అందిస్తారని మేము ఇప్పటి వరకు కూడా మేము మంచితనంతోనే ఈ ధర్నా కార్యక్రమాన్ని, ఎటువంటి ప్రజలకు కానీ అధికారులకు కానీ వ్యతిరేకులు మేము కాదు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా తెనాలి మండలం కటివరం గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రమృత్యుంజయ హోమం మరియు స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. SSL రాజు గురుస్వామి ఆధ్వర్యంలో వారి శిష్య బృందం ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో హరి, సత్యనారాయణ, రామకృష్ణ, కామేష్, బబ్లు, శివ తదితరులు పాల్గొనగా అయ్యప్ప స్వాములు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో షష్ఠి మహోత్సవ కార్యక్రమంలో సుబ్రహ్మణ్య స్వామి అభిషేకములు, హోమ కార్యక్రమములు, అలాగే స్వామివారి కళ్యాణము, మహోత్సవములు చాలా
ఉన్నతోత్తముగా అయ్యప్ప, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విఘ్నేశ్వర అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ప్రజలందరూ ఏకమై స్వామి సేవ చేసుకుంటూ చాలా తనివి తీరా ఈ కార్యక్రమాలు చూసుకుంటూ సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భముగా స్వామివారి షణ్ముఖ హోమం, స్వామివారి సుబ్రహ్మణ్య కళ్యాణ మహోత్సవం, సుబ్రహ్మణ్య స్వామికి వేలు కార్యక్రమం, అభిషేకాలు జరగనుంది. కావున మన తెనాలి కటివారం గ్రామంలో వేచేసున్న శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం విజయప్రదంగా యూటీఎఫ్ అండ్ జేవీవి సంయుక్త నిర్వహణలో ఈ నెల 20వ తేదీ ఏపీఎస్సీ గ్రూప్ 2 పరీక్షపై ఉచిత అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. 20వ తేదీ బుధవారం తెనాలి కొత్తపేటలోని ఎన్జీఓ కళ్యాణ మండపం నందు జరిగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు విచ్చేస్తారని, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ అవగాహన సదస్సు ఉంటుందని, ఈ సదస్సుకు హాజరైన ప్రతి ఒక్కరికి 120 పేజీల మెటీరియల్ ఉచితంగా అందించబడుతుందని ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో యూటీఎఫ్ జేవీవి ప్రతినిధులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2కి 897 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి గ్రూప్ 2కి సంబంధించి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఆ సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఎలా సన్నద్ధత అయితే విద్యార్థులు మరి ఎవరైతే వీటికి ప్రిపేర్ అవుతున్నారో వారు ఆ పోస్ట్ సాధించడానికి అవకాశం ఉంటుంది, ఏ రకమైనటువంటి పోస్టులు ఆ నోటిఫికేషన్లో ఉన్నాయి తదితర అంశాలని ఈ అభ్యర్థులకి అవగాహన కల్పించడం కోసం మరి 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు అంటే బుధవారం రోజు ఈ స్థానిక మన ఎన్జిఓ కళ్యాణ మండపంలో సాయంకాలం 5 గంటల నుంచి 7:30 గంటల వరకు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. కేఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో ఎన్జిఓ కళ్యాణ మండపంలో రేపు బుధవారం 20వ తారీఖు 12వ నెల 2023 ఎన్జిఓ కళ్యాణ మండపంలో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ గ్రూప్ 2 పరీక్షా విధానము ఎలా ఉంటుంది అనే దాని మీద లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో స్టేట్లో ఉన్నటువంటి ప్రముఖ అధ్యాపకులు అందరూ కూడా మన ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. దాంట్లో గతంలో జరిగిన పేపర్ కంటే ఈసారి ఈ గ్రూప్ 2 పేపర్ మోడల్ మార్చినారు. దాని మీద మనకి అవగాహన ఉంటేనే ఈ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనము విజయం సాధించవచ్చు. దానికి కావాల్సినటువంటి మెలకులన్నీ కూడా మన కేఎస్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో రేపు బుధవారం నాడు 5 నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఈ కార్యక్రమం. క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ఐతానగర్లోని బెరాకా ప్రార్థనా మందిరంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గతంలో సొసైటీ కింద చర్చి ఉండేదని, అది రద్దయి 2004 సంవత్సరం నుండి చర్చి ట్రస్ట్ పరిధిలోనే ఉందని, 2015లో కొంతమంది సొసైటీ ఉందని నకిలీ బాండ్ని సృష్టించి కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందని, కోర్టు కూడా సొసైటీ లేదని తీర్పు వెల్లడించిందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఇకపై బెరాకా ప్రార్థనా మందిరం నందు అన్ని కార్యకలాపాలు ట్రస్ట్ ఆధీనంలోనే జరుగుతాయని, ఎవరైనా కోర్టు ఉత్తర్వులను అతిక్రమించినట్లయితే అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. దాంట్లో వారిని ప్రార్థనలు జరిగించుకోవడానికి గల కారణాలు వారికి అర్హతలు ఒకటి కూడా లేవు అని చెప్పేసి ముందుగా ఉన్న వారికే అన్ని అధికారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన పేర్కొనడం జరిగింది. మా దేవుని మీద మా నమ్మకం ఉంచి మాకు సహకరించినటువంటి పెద్దలు ఉన్న విషయాన్ని చట్టరీత్యా ఏది సబబైనదో ఏది సరైనదో దాన్ని గ్రహించి ఆ ప్రకారంగా తిరిగి మాకు ఇది అప్పగించడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు ఎంతోమంది విశ్వాసులు వందలుగా మందిరం నిండిపోయింది. ఇక్కడ ఉన్న అందరు సంతోషంతో ఉల్లాసంతో మరి కలిసి ఆరాధన చేస్తూ ఉన్నాం, ప్రార్థన చేసుకోగలుగుతున్నాం. వారంటే వెళ్ళిపోయిన వారి గురించి మాకు ఎటువంటి దురుద్దేశం లేదు, వారంటే ద్వేషం కూడా లేదు. వారు కలిసి రావచ్చు. ఇప్పుడు కలిసిపోవడం వేరు, కలిసి రావడం వేరు. కలిసిపోయి ప్రార్థన చేసుకోవడానికి తప్పులేదు. కలిసి రావాలి అంటే సమాధాన పడాలి. వారి తప్పని వారు కనీసం గ్రహించగలిగినాడు. ఇక్కడ పెద్దలు కూడా వారిని సాధారణంగా ఆహ్వానించే పరిస్థితి. పట్టణ మార్కెట్ ప్రాంతంలోని జెండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. హజరత్ మాబూసుబాని గ్యారంటీ 54వ వర్సు మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులమతాలకు అతీతంగా గత 54 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో షేక్ గఫూర్, బైరా శ్రీనివాస్, హరిబాబు, షేక్ జాకీరా, అక్బర్, బైరా శివ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఆశీస్సులతో మేము ఈ అన్నదాన కార్యక్రమం
కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. 54 సంవత్సరాల నుంచి కూడా హజరత్ మహబూబ్ సుబానీ గారి గ్యార్మీ ఉరుసు చాలా వైభవంగా కన్నుల పండగగా జరుగుద్ది. ఆ ఉరుసు సందర్భంగా పేదలకి అన్నదానం జరుగుద్దండి. పగలు సాయంత్రం 2 పూట్ల జరుగుద్దండి. ఈ స్వామివారి మహత్యం చెప్పాలంటే చెప్పనలమి కాదండి. రుద్రానంద సైకిల్ సంస్థ అధినేతలు ఏదో కష్టంలో ఉండి స్వామివారిని వరం కోరుకుంటే వారి వరం తీర్చంగానే ఆ భక్తులు వచ్చి స్వామివారి దగ్గర తమ యొక్క మొక్కుబడులు తీర్చుకున్నారండి. కార్తికేయ డాల్మిల్ వారికి ఈ 25 ఏళ్ల నుంచి ఎవరికీ దక్కని గౌరవం దక్కింది. గురువు వెంపటి చిన్న సత్యం వద్ద నేర్చుకున్న కూచిపూడి నృత్యం నన్నింత స్థాయికి చేర్చిందని సినీ నటి నర్తకి మంజు భార్గవి అన్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో నిర్వహించిన స్వరలయ వేదిక రజతోత్సవ సభలో ఆమె మాట్లాడారు. దానిలో తర్ఫీదుతో శంకరాభరణం సినిమాలో పాత్ర చాలా సులభంగా చేశానని, ఎత్తుగా ఉండడంతో శ్రీనివాసుడు వంటి పురుష పాత్రలు చేయించారని, భామ కలాపంలో సత్యభామ పాత్ర కూడా ఆ కోవకు చెందిందని, కూచిపూడి నృత్యంలో భంగిమలు తదితరాలు కి ఎంతో ప్రాముఖ్యతను సంతరించి పెట్టాయని తెలిపారు. జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నందుకు ఎంతో గర్వపడుతున్నానని మంజు భార్గవి వెల్లడించారు. ఈ రోజున ఇలా నిల్చొని ఉన్నానంటే నా పట్టుదలే. అది ఏ సిచ్యువేషన్ వచ్చినా ఇట్స్ డూ ఆర్ డై సిచ్యువేషన్. చేస్తావా చేస్తావా. సో ఇలాగే శంకరాభరణంలో ఒక్కొక్క షాట్ అసలు విశ్వనాథ్ గారు అంటే ఆ ఎక్స్ప్రెషన్ కానీ అది ఫీలింగ్ ఫ్రమ్ ఇన్సైడ్ కానీ ఇది ఒక కూచిపూడి డాన్స్లోనే ఈ పద్ధతి ఉంది. ఎందుకంటే భరతనాట్యం చూడండి స్టెప్ కాబట్టి నృత్యాలు చేస్తే నాట్యం ఉండదు, నాట్యం చేస్తే అభినయం ఉండదు. ఇక్కడ కూచిపూడిలో స్టెప్స్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్ అన్నీ ఒకటిగా కలిసి వస్తాయి. మీరు ఏ మూమెంట్ చేసినా సరే, ఏ ఐటమ్ చేసినా సరే. ఈ కూచిపూడి డాన్స్ నేర్చుకున్నందువల్ల నాకు ఈ శంకరాభరణంలో నేను అభినయాన్ని కానీ ఆ బాడీ లాంగ్వేజ్ని కానీ అంత ఈజీగా చేయగలిగాను అంటే ఈ కూచిపూడి నృత్యమే. ఈ కూచిపూడి నృత్యం నేర్చుకున్నందుకు నాకు నేర్పించిన మా గురువు గారు, నాకు 43 years ఒకడే గురువు, డాక్టర్ వెంపటి చిన్న సత్యం. నా హైట్ వల్ల నాకు అన్ని మేల్ క్యారెక్టర్స్ ఇచ్చేవాళ్ళు మాస్టర్ గారు. కృష్ణుడు, శ్రీనివాసుడు, దుష్యంతుడు, విశ్వామిత్రుడు అన్ని మేల్ క్యారెక్టర్సే. అది ఏమైపోయిందంటే శ్రీనివాసుడు నాకు తెలియకుండా నా బాడీ అంతా చాలా స్టిఫ్ అయిపోయింది అనమాట. ఆ పాస్చర్ అలా ఉండాలని నేను అనుకున్నాను. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్పి స్లోగా ఆ బాడీ బెండింగ్స్ అవన్నీ మామూలుగా సోలో ఐటమ్స్ చేసేటప్పుడు కాన్షియస్లీ నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒకరోజు అన్నారు, నువ్వు ఆడవేషం వేస్తే మగవాళ్ళలాగా ఉంటావే అన్నారు. చర్రమనింది. నేను ఆడదాన్ని, నేను మగవాళ్ళకి ఎందుకుంటాను అని అదొక ఛాలెంజ్గా తీసుకొని భామాకలాపం చేశాను. భామాకలాపంలో సత్యభామ క్యారెక్టర్ చేశాను అనమాట. చేస్తే ఆయన ఆడియన్స్లో కూర్చొని చూశారు బాంబేలో. చూసి చాలా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్య అతిథి తెలుగు సాంస్కృతిక అకాడమీ చైర్మన్ నందమూరి లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ, తెనాలి అంటే వినాలి అని కదా అని అందరూ అంటున్నారని, పంచమ వేదం నాట్యం గురించి విశదీకరించారు. రాష్ట్ర రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, విశ్రాంత కేంద్ర సహకార బ్యాంక్ విశ్రాంత CEO డివి సుబ్రహ్మణ్యేశ్వరరావు, పరిశోధకులు రచయిత సంజయ్ కిషోర్, నిమ్మరాజు చలపతిరావు, చింతలపాటి మంజుల, ఎం సత్యవర్ధన్, వేదిక వ్యవస్థాపకులు లక్కరాజు సాయి ప్రసంగించారు. రచయిత సాబీర్ సభను నిర్వహించారు. తొలుత లక్ష్మీ పార్వతి, లలిత కలిసి సినీ నటి మంజు భార్గవికి 2023 స్వరలయ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేసి సన్మానం చేశారు. ఈరోజు ఉదయం బయలుదేరాం మేము 9 గంటలకి. తెనాలి రావడానికి 9 నుంచి ఇప్పటిదాకా అయిందనుకోకండి. వేరే హనుమాన్ జంక్షన్ ప్రోగ్రాంకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. బాగా టైర్డ్ అయిపోయి ఉన్నాము. అయినా సరే తెనాలి అంటే వినాలి అని కదా. అంత ప్రసిద్ధమైన తెనాలిలో రసజ్ఞులు, ఎంతోమంది కళాకారులు, అలాగే సాయి గారు లాంటి కళా పోషకులు, రచయితలు ఉన్నటువంటి ఈ ప్రోగ్రాంకి రావటం నా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా ఈ స్వరలయ వేదిక మీదుగా
వీరు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం 25 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిరాఘాటంగా నిరాటంకంగా మరి సాగిస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది రచయితలు, ఎంతోమంది కవులు మరి వీరి ద్వారా సన్మానం పొంది, సన్మానం ఎంతనేది కాదు, గుర్తింపు ముఖ్యం. సన్మానం ఎం సైదారావు, ఏ ఆదినారాయణ, లలిత మనీషా, గోపి, సురేష్ బాబు, సుబ్రహ్మణ్యం, త్రినాథ్ గుప్తా తదితరులకు ఆత్మీయ పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు అలరించాయి. అంతరించిపోతున్నటువంటి యొక్క కళల్ని ఏదో ఒక రకంగా, అంటే ప్రతి క్షణం చూడండి చప్పట్లు కూడా మీరు కొట్టండి అని కోరుకుంటుంటాడు పాపం. అంటే ఆ స్థితి నుంచి ఆయన ఇన్ని ప్రోగ్రాములు నడిపి ఈ సంస్థని ఎలా బతికిస్తున్నాడో మాకైతే తెలియదు. కానీ ప్రోగ్రాంకి మమ్మల్ని రమ్మని ఆహ్వానించడం కూడా 2 నెలల ముందు నుంచే మొదలు పెడతాడు. ఎవరు వదిలిపెడతారు మిమ్మల్ని అసలు? అంటే ఆయనలో ఆ గొప్పతనం మరి ఎవరికి ఆయనకేమన్నా అందులో ప్రత్యేకమైనటువంటి ఆయనకేమన్నా బెనిఫిట్ ఉందా అంటే అది లేదు. ఎందుకంటే ఇందాక ఆయనే చెప్పాడు, పక్కన మేడం గారు ఉన్నారు పాపం. అంటే మీరు చేసేటువంటి ఆ కళలు ఈరోజు చూడండి, ఆ ఒక్క కొద్దిసేపట్లోనే సంగీతము, నృత్యము, పద్యము అన్నీ అతి తక్కువ సమయంలో ఎవరికి మళ్ళీ బోర్ అనిపించకుండా అందులో ది బెస్ట్ని తీసి, అంటే ఓపిక లేదు కదా మనకెవరికి కూడా ఈ కళల్ని ఎన్ని చూద్దామని ఇంటికి వెళ్ళిపోయి, ఇప్పుడు థియేటర్ కూడా ఇంట్లోకి వచ్చేసేసింది. సో ఈ సెల్ ఫోన్లో మొత్తం వచ్చిన తర్వాత రోజు రోజుకి వీటి మీద ప్రాధాన్యత తగ్గిపోతుంది. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెనాలి మీద చూడండి, ఆయన రాసినటువంటి ఆ పాట కూడా ఎంత చక్కగా నృత్యం రూపకంగా దాన్ని మార్పిచ్చి చూస్తే ఆయనకి ఆ స్వరలయం మీద ఎంత పిచ్చో ఆ తెనాలి మీద అంతే పిచ్చి. నిజంగా ఇది గ్రేట్, అసలు చాలా గొప్ప. ఇప్పుడు నేను ఉన్న చోట ఆఫీస్లో ఆయన ఓపెన్ చేశారు, కీరవాణి గారి స్వహస్తాలతో ఓపెన్ చేయటం, 372 కార్యక్రమం అప్రతలంగా ఉండటం. ఇప్పటికీ 15 దేశాలు వెళ్ళాను. బహుశా సభలో ఉన్న వాళ్ళు ఎవరు వెళ్ళి ఉండరు. ఇస్తాంబుల్, ఇథియోపియా, స్పెయిన్, బీసీ కూడా వెళ్ళాను. అక్కడ కూడా తెలుగు ఉపన్యాసం చెప్తున్నాను. 15 రోజుల్లో నేను థాయిలాండ్ వెళ్తున్నాను. అక్కడ తెలుగు వాడు సభ పెడుతున్నారు. దానికి నన్ను ముఖ్యంగా పిలిచారు, నేను వెళ్తున్నాను. నేను నోరు పారేసుకోవడం నాకు చాలా ఇష్టం, అంటే మాట్లాడటం ఆయన ఉద్దేశం. అలాగే నోరు పారేసుకోవడం తీసుకెళ్తున్నారు. నేను ఇంతవరకు నేను ఏమన్నా లక్షలు ఖర్చు పెట్టానండి, ఊరు విజయసాధన అన్ని అబద్ధం అండి. నేను 10,000 రూపాయలు కూడా పెట్టాను ఈ రోజుకి. ఇన్ని సంవత్సరాలు ప్రతి ఒక్కటి వాళ్ళే చూసుకున్నారు. నేను రొక్కం ఎక్స్పెక్ట్ చేయలేదు, నా రెక్కల కష్టం పెట్టుకోలేదు. కానీ ఈ సభ నిర్వహించడం మటుకు చాలా కష్టం. నాకు తెలిసి నన్ను ఎవరు పిలుస్తూ మొన్న మధ్య స్వరల వేదిక అవస్థాపకులు ఉన్నారు, థ్యాంక్స్ చెప్పేవాడు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 20వ తేదీ యూటీఎఫ్ అండ్ జేవీవీ సంయుక్త నిర్వహణలో గ్రూప్ 2 పరీక్షపై ఉచిత అవగాహన సదస్సు. కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్స్ మరియు ఆయాల నిరవధిక సమ్మె. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.